నాకు ఒక 5.5 ఇయర్స్ పాప ఉంది. తను లాస్ట్ సండే స్విమ్మింగ్ పూల్‌కి వెళ్ళింది. వచ్చేసిన తర్వాత ఒక 2 డేస్ వరకు డల్‌గానే ఉంది. 2 డేస్ తర్వాత ఫీవర్ వచ్చింది. సో, ఫీవర్ వస్తే లైట్‌గానే ఉంది కదా అని చెప్పేసి నేను రెగ్యులర్‌గా ఏవైతే ముందు ఉంటాయి కదా! పారాసెటమాల్ సిరప్స్ ఇవన్నీనా. సో, దగ్గుకి, జలుబుకి అండ్ అలాగే ఫీవర్‌కి ఈ మూడిట్లికి నేను కంటిన్యూ చేశాను. 2 డేస్ కంటిన్యూ చేశాను. సో, 2 డేస్ కంటిన్యూ చేసిన తర్వాత ఇంకా తగ్గట్లేదు, వేడి ఎక్కువైపోతుందని చెప్పేసి సెకండ్ డే ఈవినింగ్ చేసి నేను హాస్పిటల్‌కి తీసుకొనెళ్ళాను. అది కూడా చాలా పెద్ద హాస్పిటల్, 24/7 ఉంటుందది. సో, ఆ హాస్పిటల్‌కి తీసుకెళ్ళినప్పుడు ఓపీ తీసుకున్నాం. డాక్టర్ దగ్గరికెళ్ళాం. నేనంతా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. పాప నాకొక విషయం అయితే చెప్పింది. నేను స్విమ్మింగ్ పూల్‌కెళ్ళినప్పుడు వేవ్స్ పెట్టారమ్మా, అప్పుడు నేను వాటర్ మింగేశానని నాకు చెప్పింది. సో, నేను డాక్టర్ గారికి కూడా చెప్పాను. ఇలా జరిగిందట సార్ అని చెప్పి అండ్ నేనేం తప్పు చేశానంటే ఒక ఎగ్ పెట్టేశాను. మర్చిపోయాను, అసలు ఫీవర్ ఉందన్నదే గుర్తులేదు. నా కర్మ కొద్దీనా. ఒక ఎగ్ కూడా పెట్టేశాను. తను కూడా తినేసింది. అయితే అది కూడా చెప్పాను, దానివల్ల ఏం కాదమ్మా అని చెప్పేసి. ఏవైతే నేను మందులు ఓడనని చెప్పానో, ఈ 3 రకాల మందులు అతను యాజ్ ఇట్ ఈస్‌గా రాసిచ్చాడు. అండ్ అలాగే ఒక కాంబిఫ్లేమ్ రాసిచ్చాడు. ఆ తర్వాత వేపర్ క్యాప్సూల్స్ ఉంటాయి కదా! అదొకటి రాసిచ్చారు. సో, నేను ఇవన్నీ కొన్నాను. మళ్ళీ యాజ్ ఇట్ ఈస్‌గా 3 డేస్ పట్టాను. 3 డేస్ పట్టినా సరే ఇంకా ఫీవర్ అగ్గిలా కాలిపోతుంది ఒళ్ళని చెప్పేసి థర్డ్ డే నాడు అతను చెప్పాడు బిఫోరే. ఒకవేళ తగ్గపోతే 3 రోజుల తర్వాత తీసుకురామ్మా, 3 రోజుల వరకు ఓడని చెప్పి. ఇంకా తగ్గలేదని చెప్పి ఫోర్త్ డే మార్నింగే తీసుకొని వెళ్ళిపోయాను. లైక్ ఒక 11:00 అలా తీసుకొని వెళ్ళాను. సో, తీసుకొని వెళ్ళిన తర్వాత అతను ఏం చేశాడంటే, దగ్గుతుంది సార్ అని చెప్తే ఒక ఎక్స్‌రే అండ్ అలాగే టైఫాయిడ్, మలేరియా ఇవి ఉంటాయి కదా! వీటన్నిటికి సంబంధించిన బ్లడ్ టెస్ట్ చేశారు. సో, అవి కూడా చేయించాం. అన్నీ క్లియర్‌గానే ఉన్నాయి. రిపోర్ట్స్‌లో అయితే ఏమీ లేవమ్మా, అంతా నెగెటివ్‌గానే ఉందని చెప్పేసి చెప్పారు. సో, చెప్పిన తర్వాత యాజ్ ఇట్ ఈస్‌గా మళ్ళీ అదే పారాసెటమాల్ సిరప్ ఇచ్చారు. దగ్గుకి, జలుబుకి మళ్ళీ అదే ఇచ్చారు. లైట్‌గా కడుపు నొప్పి పెడుతుందంటే కడుపు నొప్పికి ఒకటిన యాంటీబయోటిక్ ఒకటి రాశారు. నేను బిఫోర్ వెళ్ళినప్పుడే అడుగుదాం అనుకున్నాను, సార్ ఇలా వాటర్ మింగేసింది కదా! యాంటీబయోటిక్ ఒకటి రాయండి అనేసి. మళ్ళీ ఏమంటారు, మేము చదువుకున్నామా, మీరు చదువుకున్నారా అన్నట్టు ఫేస్ పెడతారని ఇంక నేను అడగలేదు, చిన్న భయమేసి. నా తప్పు కూడా అక్కడే చేశాను. నేను అడిగుంటే ఇంత బాధే ఉండకపోదు నాకు. యాంటీబయోటిక్ రాశారు. సో, అది నేను ఇంటికి తీసుకొచ్చాను. కొంచెం ఫుడ్ పెట్టాను, తినింది. తర్వాత ఫీవర్‌కిన యాంటీబయోటిక్ ఏశాను. సాయంత్రం అయింది. ఇంకా మరి విపరీతంగా కాలిపోయింది. ఎంత కాలిపోయిందంటే అతని దగ్గరికి తీసుకెళ్ళినప్పుడే 104 ఫీవర్ ఉంది. ఫస్ట్ టైమ్ తీసుకెళ్ళానని చెప్పాను చూసారా, అప్పుడు కూడా తనకి 101 ఫీవర్ ఉంది. ఇంత ఫీవర్ ఉన్నప్పుడు ఆయన ముందే ఏదో ఒకటి ఆ బాడీ కూల్ అవ్వడానికి ఏదో ఒకటి రాయాలి కదా! యాజ్ ఇట్ ఈస్ ఇవే పట్టమంటే ఏం పడతాం? సరే పట్టాము, అయ్యింది. ఎంత డబ్బులు తగలేసానంటే నిజంగా డబ్బులు పోయాయని బాధ కాదు. అయితే ఇంకా సాయంత్రానికి కూడా ఒళ్ళు తడిగుడ్లు పెట్టి దిష్టిలు తీసి అవి చేసి ఇవి చేసి ఎన్ని చేసామంటే అయినా ఇంకా తగ్గట్లేదని